పవిత్ర సంగమం దగ్గర హారతి పూజలు నదులను కలిపే అదృష్టం దక్కిందన్న బాబు. ఒకటి నుంచి ఏపీలో వనం మనం కొండవీడులో చంద్రబాబు శ్రీకారం. అనంతపురంలో మరో ట్రిపుల్ ఐటీ మంత్రి గంటా వెల్లడి. మళ్లీ పెరిగిన శివప్రసాద్ స్వరం, అధికారులపై చిత్తూరు ఎంపీ గరం గరం. వాహనాలు కదిలితే కాల్చి పారేస్తాం, కిరోసిన్తో రోడ్డెక్కిన తుందూరు రైతులు. అడిగితే అనుమతి, లేకపోతే లోపలికి, ముద్రగడ యాత్రపై తేల్చేసిన చినరాజప్ప. సాక్ష్యాల తారుమారుకే పనికొచ్చిన సిట్, భూదందా దర్యాప్తు దారి తప్పిందన్న బీజేపీ. డిప్యూటీ కలెక్టర్ గా పివి సింధు, ఏపీపీఎస్సీ ఆమోద ముద్ర. రాజధానిలో సెటిల్మెంట్లు, ఆడవాళ్లతో మిస్బిహేవియర్లు, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దందాల్లో కొత్త కోణం. వాస్తు దోషంతోనే ఆత్మహత్యల, కుకునూర్పల్లి ఠానాకు రిపేర్లు. కోదండరాం అమరుల స్ఫూర్తి యాత్ర 7 నుండి సిరిసిల్లలో 2వ దశ. జీఎస్టీ నుంచి జారుకున్న మద్యం, తెలంగాణ ఎక్సైజ్ చట్ట సవరణ. అర్ధరాత్రి సెషన్ కు కాంగ్రెస్ దూరం, గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వద్దన్న అరుణ్ జైట్లీ. తొంభై 93 నామినేషన్లు తిరస్కరణ, రంగంలో మిగిలిన కోవింద్, మీరా. జూలై 4న నోటిఫికేషన్, ఆగస్టు 5న ఎలక్షన్, ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల. 4 నుంచి మోదీ ఇజ్రాయిల్ పర్యటన, దౌత్య సంబంధాలకు 25 ఏళ్లు. పురుషులు ఆత్మహత్య చేసుకుంటారా? మేనకా గాంధీ వింత ప్రశ్న. కొండ ప్రాంతాలపై కన్నేసిన నిత్యానంద శిష్యులు, స్థానికుల ఫిర్యాదుతో 3 అరెస్ట్. ఐటీ రిటర్నులకు ఆధార్ తప్పనిసరి, నిబంధన అమలు రేపటి నుండే. గూర్ఖాలాండ్ ఉద్యమం ఒక కుట్ర, విభజనకు ఒప్పుకోనన్న మమత. ఉత్తరాదిని ఊపేస్తున్న కుండపోత, నరకల్లా మారిన కొండ ప్రాంతం. అర్జెంట్ గా అమెరికా వెళ్లిన రజనీ, కిడ్నీ ట్రీట్మెంట్ కేనని పుకార్లు. విశ్వాస పరీక్ష నెగ్గిన థెరిసా మే, బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కిన ప్రధాని. భూటాన్లో చైనా ఓవర్ యాక్షన్, దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం.